హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లకి ప్రోటీన్ రిచ్ ఇడ్లీ చేశానండి. దీనికి ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఒక గ్లాస్ పెరుగు కానీ మజ్జిగ కానీ, అది ఫ్రెష్ దానికంటే కొంచెం పులుసు అనేది బాగుంటుందండి. ఒక 2 డేస్ది అలాగా. నేను వచ్చేసి 1 గ్లాస్కి 1 గ్లాస్ గోధుమ రవ్వకి 1 గ్లాస్ పెరుగు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, సోడా పొడి 2 ముందే వేసేయాలండి. ముందు వేసేది ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లోకి ఆయిల్, దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి. మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది ఇడ్లీ వచ్చేసి మా బాబు కంటే చాలా ఇష్టం అండి. మా బాబు చాలా ఇష్టంగా తింటాడు ఈ ఇడ్లీ మాత్రము. నేను దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ ఆల్రెడీ చూపించా కదండి, ఆ వీడియో కూడా ఉంది. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనం లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత దాంట్లోకి వేసేసుకోవాలి పిండిలోకి. హాఫ్ అన్ అవర్ అయ్యాక నెక్స్ట్ క్యారెట్ అండి, మనకు కావాల్సినంత. ప్లస్ వచ్చేసి పచ్చి బఠానీ ఉడకపెట్టినట్టు వేసుకోవాలి. పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను వేయలేదు. యాక్చువల్లీ నేను యాడ్ చేస్తూ ఉంటాను పన్నీర్. హై కాల్షియం ఉంటుందండి ప్రోటీన్లో, పిల్లలకి మంచిది. మెయిన్గా వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది ఒక గుడ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం నేను ఇలా పెడుతూ ఉంటాను. ఇడ్లీ చూసేదానికి అట్రాక్టివ్గా ఉంటుందనేసి ఇలా పెట్టి మేము ఇడ్లీ స్టాండ్లో పెట్టుకునేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ. బ్యాటర్ వచ్చేసి దీనికి ఇలాగే థిక్గానే ఉండాలంటే చాలా బాగుంటుంది ఇడ్లీ మాత్రం. ఇంకా అండి, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ టైం నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పల్లీ చట్నీ. నెక్స్ట్ మునగాకు పొడి. ఈ మునగాకు పొడి వచ్చేసి రైస్ లేకంటే మాకు ఇడ్లీ దోశలకి చాలా బాగుందండి.